హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో మన ఇంట్లో దొరికే స్పైసెస్ తోటి గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. గరం మసాలా తయారీలో చాలా రకరకాల స్పైసెస్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితోటి మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. మొదటిగా ఒక కళాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆర్ క్యూమిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ ఆర్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ చిన్మన్ ఆర్ చెక్క, 1 టేబుల్ స్పూన్ కార్డమమ్ ఆర్ యాలకులు, ఒక 5-6 బ్లాక్ కార్డమమ్ ఆర్ నల్ల యాలకులు, అడవి యాలకులు అని కూడా అంటారు వీటిని, ఒక 5-6 స్టార్ అనే, 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువగా లవంగాలు, 2 నుంచి 3 వరకు జావిత్రి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్పాసి, ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక జాజికాయ. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 బిర్యానీ ఆకులు ఇలా కట్ చేసి వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే అరోమా అనేది రిలీజ్ అవుతుంది, స్మెల్ అనేది వస్తుందన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా స్పైసెస్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వాటిని కూడా మీరు వాడుకోవచ్చు. కాకపోతే ఘాట్ ఎక్కువ ఉంటున్న వాటిని కొంచెం మన క్వాంటిటీ అనేది తగ్గించి వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకొని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని మిక్సీని ఆపుతూ ఆన్ చేస్తూ కోర్స్ పౌడర్ లాగా చేసుకోవాలి. అంతే, గరం మసాలా అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే స్మెల్ అరోమా అనేది ఉంటుంది. మీరు ఏ కర్రీలో అయినా చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ గరం మసాలా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బయట దొరికే దానికంటే స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బాయ్.